వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ, వద్దంటుంటే ముందుంటుందే ఆగదా, చెరిపేస్తుంటే తిరిగొస్తుందే నీ కథ, పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా. దూరాల ముళ్ళు తెంచేదెలా, నీ జ్ఞాపకాలు మరిచేదెలా, కోపాల కిందే దాచాను బాధ, పై పైన సాగిపోయే అలా లోతెంతో చూడు నా లోపల, కన్నీరు నిండే గుండేమో ఎండే, కౌగిళ్ళలో చిక్కుకున్న రెక్కల్నే వేరు చేశాను. ఇదే రోజు ఒకప్పుడు సుహాసిని నా కోసం ఎదురు చూసింది. విధి చూసావా, మళ్ళీ ఇదే రోజు నేను సుహాసిని కోసం ఎదురు చూస్తున్నాను. విచిత్రం ఏంటంటే, ఏ గుడి దగ్గరైతే మొదటిసారి కలుసుకున్నామో మేము అదే గుడి దగ్గర ఈరోజు మళ్ళీ నేను తన కోసం ఎదురు చూడబోతున్నాను. ప్రపంచం చాలా చిన్నది అంటే ఏదో అనుకున్నాను. ఈ గుడే మా ఎడబాటుకు కారణమయ్యిందే. తిరిగి అదే గుడి మళ్ళీ మమ్మల్ని కలపబోతుంది రేపు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకటే టెన్షన్, సుహాసిని ఎక్కడుంది, సుహాసిని ఎటు వెళ్ళింది, పాపకేమైంది అని. కాని బావగారు మాత్రం ఒక ఆలోచనకి వచ్చేశారు. ఖచ్చితంగా తను బతికే ఉంటుంది, తను ఎక్కడున్నా హ్యాపీగా బతికినంతకాలం బతకాలని పూజలు చేపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది మాధవ్. అవును, హోమం చేయాలన్న ఆలోచన అన్నయ్యకి ఎందుకు వచ్చిందో గానీ అది మంచి ఆలోచనే. హోమం చేయడం వల్ల విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిశారనేది నేను విన్నాను. హోమం వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయనేది విన్నాను. అలాగే సుహాసిని ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. తను బ్రతుకున్నంతకాలం హ్యాపీగా బ్రతుకుతుందనే నమ్మకం నాకు కుదిరింది. భూమి, ఇంకా పడుకోలేదా? ఏం మాట్లాడుకుంటున్నారు? అదే వదినా, బావగారు పూజ చేపిస్తానని అన్నారు కదా, ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు నాకు రాఘవని చూస్తే బాధేసింది, భయమేసింది. ఎందుకంటే ఎప్పుడూ ఆ సుహాసిని అనే ఆలోచన నుంచి వాడు బయటపడలేకపోయేవాడు. అందుకు బాధేసింది. వాడు తిండి తిప్పలు లేకుండా ఒక భగ్న ప్రేమికుల్లా ఆ సుహాసిని గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే భయమేసింది. నిజంగా ఏ దేవుడు వాడికి అలాంటి ఆలోచన కల్పించాడో కానీ వాడు ధైర్యం తెచ్చుకుని పూజ చేయడానికి సిద్ధపడ్డాడు. అది మనం సంతోషించాల్సిన విషయం. అన్నట్టు మాధవ, ఆ పంతులు గారు నాకు ఫోన్ చేసి మొత్తం వివరాలు చెప్పారు. ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చేస్తానన్నారు. ఏమోలే, ఆ భగవంతుడి దయ వల్ల సుహాసిని ఆచూకీ ఏమైనా తెలిస్తే బావుణ్ణు. మన ప్రయత్నాలన్నీ మనం చేశాం. ఒక్కోసారి భగవంతుడే ఏం చేసినా ఆయనకే నిర్ణయాన్ని వదిలేయాలి. కేఎల్ఎం స్టూడియో. హలో, అవునా? యా, సరే సరే. ఏమైంది మాధవ్? మెడికల్ షాప్ అతను కాల్ చేశాడు. ఎవరో ఒక పాప వచ్చి సుహాసిని వాడే మెడిసిన్స్ తీసుకుని వెళ్ళిందంట. పాపొచ్చి సుహాసిని వాడే మెడిసిన్స్ తీసుకెళ్ళిందా? అంటే ఆ పాప ఖచ్చితంగా మన కృష్ణ తులసి అయి ఉంటుంది. ఇంతకీ ఎక్కడుందా షాపు?
నయానగర్ సెంటర్లో ఉంది కదా, ఆ మెడికల్ షాప్లో అంట. సరే మనం అక్కడికి వెళ్దాం పద. హా, పద. ఏ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత అర్ధరాత్రి పూట మీరు బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్లారు మీరు అని రాఘవ అడుగుతాడు. విషయం చెప్తే వాడు కూడా వస్తానంటాడు. హ, ఒకవేళ నిజంగా సుహాసిని కోసమే పాప మెడిసిన్స్ తీసుకెళ్ళుంటే వాళ్ళిద్దరూ ఎక్కడో సేఫ్గా ఉన్నట్టే కదా. అవును దినా,